చూడండి, గేస్, లెస్బియన్స్, హిందూస్, ముస్లిమ్స్, జ్యూస్, జెంటైల్స్, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇండిపెండెన్సే కలిసి పనిచేసినప్పుడు మేమెందుకు పనిచేయలేం? అయితే ఒకటి, ఆయన పార్టీ వాళ్ళు పెట్టాడు, 3 సార్లు అనౌన్స్ చేశాడు, 3 సార్లు కాదన్నాడు. మరలా డీల్ కుదిరితే ఏమైనా ట్రంప్తో బ్యాక్ ఆఫ్ అయిపోతాడు. నేనైతే ఒక స్టేబుల్ లీడర్గా ఒక మాట మీదే 44 సంవత్సరాలుగా నిలబడ్డాను. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది పెద్దల సెనెట్ లీడర్లో 9 మందిని కలిశాను. ఆ ఫోటోలు కూడా మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 28 నుంచి లాస్ట్ వీక్ వరకు వాళ్ళకి నేను సలహా ఇచ్చాను. ఎందుకు అంటే నేను అక్కడ అమెరికాలో పోటీ చేసి గవర్నర్ అవ్వగలను కానీ, సెనేటర్ అవ్వగలను కానీ ప్రెసిడెంట్ అవ్వలేను. అందుకని నా కొడుకుని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పటి నుండి ఆ దేశం సర్వనాశనం అయిపోయింది. భవిష్యత్తులో జార్జ్ బుష్ ఎలాగైతే కాంగ్రెస్ మ్యాన్ గవర్నర్ ప్రెసిడెంట్ అయ్యారో, నా కొడుకు కూడా అక్కడే పుట్టి పెరిగాడు గనక ఒక కాంగ్రెస్ మ్యాన్ గా ముందు గవర్నర్ గా తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలని నా కోరిక. ఎందుకు అంటే ఆ దేశం 2 పార్టీలతో సర్వనాశనం అయిపోతుందని 240 సంవత్సరాలు మనకు తెలుసు. 3వ పార్టీ పెట్టినెవరు, కానీ నేను ఒకసారి పెట్టిన తర్వాత అడ్డుకోలేరు. ఇక్కడంటే ఈవీఎంలు గడబడి, ఇక్కడంటే ఈడీ, సిబిఐ, ఐటీ రైడ్లు. అక్కడ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జాన్ రాబర్ట్సన్ నా మిత్రుడని మీకు తెలుసు. 97లో వాషింగ్టన్ డీసీ మీటింగ్ అటెండ్ అయ్యాడు ఒక లాయర్గా. అక్కడ చట్టాలు పనిచేస్తాయి, ఇక్కడ చట్టాలు పని చేయకుండా పోతున్నాయి. కనుక అక్కడ అమెరికాని, ఇక్కడ ఇండియాని, 2 దేశాల్ని రక్షించాలని నా కోరిక, నా ప్రార్థన. మీ అందరి సలహాతో మంచి జరగాలంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఇండియాలో. అదే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే 300 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేగలను. హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చానా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, అయిన తర్వాత కూడా ఆయనకి ఎంత పెద్దవారిని పరిచయం చేశానా లేదా? అందుకనే రేవంత్ రెడ్డి తమ్ముడు నాకు మద్దతుగా ఉంటే తెలంగాణ బాగుపడుతుందని రాష్ట్రం కొరకు మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ కొడుకు మహానాయకుడు అట, చిన్నపప్పు, సరిగ్గా మాట్లాడవే రాదు. బాలకృష్ణకి ఇవ్వచ్చు కదా, ఎంత బాగా మాట్లాడతాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వచ్చు కదా. నా కొడుకే అవ్వాలని నాకు కోరుకుంది అమెరికాలో. కానీ ఇప్పుడు 6 ప్రెసిడెంట్ల మద్దతు ఇచ్చానా లేదా? నాకు రిలేటెడ్ కాని వాళ్ళని